కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కెమికల్స్ సరిగ్గా రెగ్యులేట్ కాకపోవడం వల్ల బాడీలో అది ఆటోమేటిక్గా ఒక డిప్రెసివ్ స్టేట్కి వెళ్ళిపోతారు లోపల. ఉదాహరణకి దీపికా పడుకొని తన డిప్రెషన్ గురించి తను బహిరంగంగా మాట్లాడిన సందర్భం ఉంది. అఫ్ కోర్స్ ఉదయ్ కిరణ్ లాంటి యాక్టర్స్కి ఛాలెంజ్ లాగా వచ్చి తను చాలించిన ఒక చాలా దారుణమైన సంఘటన చూసాం. అలాగే జయసుధ గారి భర్త, ఆయన కూడా హీ సఫర్డ్ విత్ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ వినికిడి. అలా చాలా మంది గురించి వింటుంటాం మ్యామ్. సో ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఎలా వస్తుంది అసలు బాడీలో? ఇప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్టయితే న్యూస్ పేపర్లో కానీ మీడియాలో చెప్తుంటారు, ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారు లేకపోతే ఎవరైనా చనిపోయారు, సివియర్ డిప్రెషన్లో ఉంది అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ స్కూల్ని బ్లేమ్ చేయటము, లేకపోతే తల్లిదండ్రులను బ్లేమ్ చేయటము, లేకపోతే ఎవరైనా కప్పులు ఉన్నారు వాళ్ళు ఎవరినో ఒకళ్ళు బ్లేమ్ చేయటం అని చేస్తారు. వాళ్ళు గమనించింది ఏంటంటే సైకలాజికల్ సోషల్ ఫ్యాక్టర్స్తో పాటు బ్రెయిన్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఏంటంటే ఈ మెదడులో మార్పులు రావటం వల్ల వాళ్ళ ఎమోషన్స్ కూడా మారుతాయి. ఉదాహరణకి ఏంటంటే మన బ్రెయిన్లో డిఫరెంట్ కెమికల్స్ ఉన్నాయి, దాన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. నారెపినెఫ్రిన్ అని, సిరోటానిన్ అని, డోపమిన్ అని, గాబా, గ్లైసిన్, చాలా రకరకాల కెమికల్స్ ఉన్నాయి. మొదట్లో ఏంటంటే ఈ కెమికల్స్ నంబర్ తక్కువైతేనో లేకపోతే వాళ్ళ లెవెల్స్ తగ్గితే డిప్రెషన్ వస్తుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిజ్ఞానం ఎంత పెరిగిపోయిందంటే రీసెర్చ్ వల్ల, పెట్ స్కాన్స్, తర్వాత ఎంఆర్ఐలు లాంటి రీసెర్చ్ దానిలో తెలిసింది ఏంటంటే ఇవి కెమికల్సే కాకుండా సర్క్యూట్స్ అనమాట. మన బ్రెయిన్లో సర్క్యూట్స్ ఉంటాయి, దాని ఎండ్లో ఏంటంటే ఈ కెమికల్స్ ఇవి ప్రవాహం ద్వారా అంటే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది అనమాట. దానిలో రిసెప్టార్స్ అంటారు. ఆ రిసెప్టార్స్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా ఈ కెమికల్స్ మోతాదు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ మోతాదు తగ్గిపోతుందో ఏ సెంటర్లో అంటే ఈ బ్రెయిన్ కార్టెక్స్ అనేది ఏంటి మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెడుతుంది అనమాట. మన డెసిషన్ మేకింగ్ కానీ, మన ఆలోచన దృక్పథం కానీ. కింద ఉన్న ఎమోషనల్ బ్రెయిన్ ఉంటుంది, హిప్పో క్యాంపస్, అమిగ్డలా అట్లాంటివి, వాటిని కంట్రోల్ చేయలేకపోతుంది బ్రెయిన్ స్టెమ్. వాటిని డిస్రెగ్యులేషన్ జరుగుతుంది. దాని మూలాన డిప్రెషన్కి వెళ్తారు. ఇది కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇది ఇంకా రీసెంట్గా కనుక మాలిక్యులర్ పెథాలజీ కూడా తెలుసుకున్నారు.